ఎన్నికలు ఎక్కడుంటే ఆయన అక్కడుంటారు. అది బైపోల్ అయినా జనరల్ ఎలక్షన్స్ అయినా. ఏపీలో ఎన్నికలు వచ్చినా తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినా ఆయనే లైమ్ లైట్ లో కనిపిస్తుంటారు. అభ్యర్థుల్ని బరిలోకి దించేస్తారు. ప్రధాన పార్టీలకు ధీటుగా హామీలని గుప్పిస్తుంటారు. తామే గెలుస్తున్నామని ధీమాగా చెప్పేస్తారు. కచ్చేస్తే పోటీ నుంచి తప్పుకోవటమో డిపాజిట్ కోల్పోవటమో జరుగుతుంది. అయినా డోంట్ వర్రీ అంటారు. నెక్స్ట్ ఎక్కడ ఎన్నికొస్తే అక్కడ వాలిపోతారు. ఎందుకు ఆ నేత ప్లాన్ ఏంటి? వరుసగా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఎన్నిక ఏదైనా ఆయన చుట్టే చర్చ. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ వాలిపోతున్న కేఏ పాల్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో నిలుస్తాను అని ప్రకటన. ఎన్నికల్లో పోటీ ద్వారా కేఏ పాల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? పొలిటికల్ గా లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారా? కేఏ పాల్, కిలారి ఆనంద్ పాల్ ఒకప్పుడు క్రైస్తవ మత ప్రచారకుడిగా ఫుల్ పాపులర్. ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ అయిపోయారు. ప్రజాశాంతి పార్టీని నెలకొల్పిన ఆయన ఇప్పుడు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు. ఏదో ఒక రాష్ట్రంలో కాదు, ఏకంగా ఏపీ, తెలంగాణ 2 తెలుగు స్టేట్స్ లో పాల్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మునుగోడు బై ఎలక్షన్స్ లో పోటీ చేశారు. ప్రచారాన్ని హోరెత్తించారు. ఏకంగా ప్రచారంలో ఎదురుపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ అయ్యారు. తమ్ముడు పోటీ నుంచి తప్పుకో, నేనే గెలుస్తున్నా అంటూ చెవిలో చెప్పారు. ఆ మాటలకు అప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా నవ్వుకుని లైట్ తీసుకున్నారు. అంతేకాదు, తెలంగాణకు కాబోయే సీఎం తానంటూ మునుగోడు బైపోల్ ప్రచారంలో ఓ అధికారికి వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉరుకులు పరుగులు తీసి జనాన్ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. ఏకంగా గజ్వెల్లో గులాబీబాస్ కేసీఆర్ మీద ప్రజాశాంతి క్యాండిడేట్ ని బరిలో నిలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు ధీటుగా అట్రాక్టివ్ స్కీమ్స్ తో మేనిఫెస్టోను ప్రకటించి పబ్లిక్ లో తన గురించే చర్చ జరిగేలా ప్లాన్ చేశారు. తెలంగాణ ఎన్నికల టైంలో పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సమయంలోనే కేఏ పాల్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ప్రకటించింది. అయినా తగ్గలేదు కేఏ పాల్. తర్వాత ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. పైగా ఆయన విశాఖపట్నం లోక్సభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక లేటెస్ట్ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశాక తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు కేఏ పాల్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని తనపై నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఉందన్న పాల్ జూబ్లీ హిల్స్ దశ దిశ మార్చేందుకు తనతో చేతులు కలపాలంటూ పిలుపునిస్తున్నారు. మునుగోడు, వైజాగ్ ప్రజలు తనకు ఎందుకు ఓటెయ్యలేదని ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నిక ఏదైనా పాలు లేవనెత్తుతున్న అంశాలు హాట్ టాపిక్ గా ఉంటున్నాయి. ఆయన తీసుకుంటున్న స్లోగన్స్, ప్రశ్నిస్తున్న తీరు పబ్లిక్ లో చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు క్రైస్తవ మత ప్రచారకుడిగా ఎంతో పేరున్న కేఏ పాల్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్టైనర్ గా మారారు అన్న చర్చ ఉంది. అయినా ఇవేమీ పట్టించుకోరు కేఏ పాల్. తాను మాట్లాడిన పాయింట్ ట్రోల్ అవుతుందా, సీరియస్ అంశమా కాదా అన్నది ఆయనకు అవసరం లేదు. కానీ తన గురించే చర్చ జరిగేలా, నిత్యం తాను వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా బానే ఉన్నా ఎన్నికల్లో పోటీ ద్వారా కేఏ పాల్ చెప్పాలనుకుంటున్నది ఏంటి? వరుసగా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఆయన సాధిస్తున్నది ఏంటి? రాజకీయంగా కేఏ పాల్ లక్ష్యమేంటనే చర్చ జరుగుతోంది. ఏదైనా ఎన్నికలు ఎక్కడుంటే కేఏ పాల్ అక్కడుండడం అయితే పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది.